రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కాని ఈరోజు మనం చూడబోయేది కేవలం ఒక గెలుపు, ఒక ఓటమి కథ కాదు. ఇదొక లోతైన విశ్లేషణ. డేటాను ఉపయోగించి పరిపాలనను, మరి ముఖ్యంగా ప్రజల గొంతును ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. మన దృష్టి అంతా కొవ్వూరు నియోజకవర్గంపైనే. ఎందుకంటే ఇక్కడి సంఖ్యలు కేవలం అంకెలు కావు, అవి ప్రజల ఆశల, ఆకాంక్షల ప్రతిబింబాలు. తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి ఒడ్డున ఉన్న కొవ్వూరు నియోజకవర్గం. ఇది ప్రధానంగా ఒక గ్రామీణ ప్రాంతం, ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీ కింద వస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే 2024 ఎన్నికల్లో దాదాపు 90% ఓటింగ్ జరిగింది. అంటే దాదాపు ప్రతి ఒక్కరూ ఓటేశారు. ఇంత భారీగా స్పందించారంటే వాళ్లు ఏదో గట్టిగా చెప్పాలనుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. సరే, ఈ విశ్లేషణను మనం 6 భాగాలుగా చూద్దాం. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందుగా అసలు ఏం జరిగిందో చూసి, సంఖ్యల వెనకున్న కథేంటో తెలుసుకుని, ఆ తర్వాత పరిష్కారం వైపు అడుగులేద్దాం. ఇక మొదలు పెడదాం. కొవ్వూరులో 2019 నుంచి 2024కి వచ్చేసరికి రాజకీయ వాతావరణం పూర్తిగా తలకిందులైంది. ఇది కేవలం ఒక ఎన్నికల ఫలితం కాదు, పరిపాలనలో ప్రజల నమ్మకం ఎంత సున్నితంగా ఉంటుందో, అది దెబ్బతింటే ఏమవుతుందో చెప్పే ఒక పెద్ద పాఠం. చూడండి, మనం మాట్లాడుకునేది కేవలం అంకెల గురించి కాదు. ప్రతి అంకె వెనుక ఒక మనిషి, ఒక కుటుంబం, ఒక ఆశ ఉంది. గౌరవంగా బతకాలని, కనీసం తాగడానికి మంచినీళ్లు, ఉండడానికి ఒక ఇల్లు కావాలని కోరుకునేవాళ్ల కథ ఇది. బలహీన వర్గాలకిచ్చిన మాట నిలబెట్టుకోనప్పుడు వాళ్ళ నిరాశ ఎలా ఉంటుందో చెప్పే కథ. సరే, ఇప్పుడు కథలు పక్కన పెట్టి వాస్తవాల్లోకి వెళ్దాం. నంబర్స్ అవి అబద్ధం చెప్పవు కదా, ప్రజల తీర్పును అద్దంలా చూపిస్తాయి. మరి ఆ అద్దంలో మనకేం కనిపిస్తోంది చూద్దాం. 2019లో చూడండి, వైఎస్ఆర్సీపీకి 52% పైగా ఓట్లు, తిరుగులేని విజయం. కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత 2024 సీన్ పూర్తిగా రివర్స్. వైఎస్ఆర్సీపీ ఓట్ల శాతం ఏకంగా 37కి పడిపోయింది. అదే సమయంలో టీడీపీ 58% పైగా ఓట్లతో దూసుకెళ్ళింది. ఇది మామూలు మార్పు కాదు, ఒక సునామీ లాంటిది. -15.4%. ఈ ఒక్క నంబర్ చాలు ఓటమి ఎంత తీవ్రంగా ఉందో చెప్పటానికి. ఇది కేవలం ఓట్ల తగ్గుదల కాదు, ఇది ప్రజల నమ్మకంలో వచ్చిన భారీ కోత. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2019లో వైఎస్ఆర్సీపీకి 25,000 ఓట్ల మెజారిటీ, 2024లో టీడీపీకి దాదాపు 34,000 ఓట్ల మెజారిటీ. అంటే అటునుంచి ఇటు దాదాపు 60,000 ఓట్ల తేడా. ఇది ఒక నియోజకవర్గంలో చాలా చాలా పెద్ద మార్పు. ఈ ఫలితం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. మన రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కు, తమ గొంతు వినిపించడం. సమాచారంతో, బాధ్యతతో మాట్లాడినప్పుడు వాళ్లు పాలకుల్ని జవాబుదారీగా నిలబెట్టగలరు. కొవ్వూరులో జరిగిందదే. సరే, ఫలితం చూశాం. ఇప్పుడు దీనికి కారణాలేంటో చూద్దాం. ఇక్కడ మనం వ్యక్తుల గురించి కాదు, వ్యవస్థలో ఉన్న లోపాల గురించి మాట్లాడుతున్నాం. తప్పెక్కడ జరిగిందో అర్థం చేసుకుంటేనే దాన్ని సరిదిద్దగలం. స్థూలంగా చూస్తే ఈ ఓటమికి 4 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. 1. ఎస్సీ ఓటర్ల విషయంలో జరిగిన పొరపాటు. 2. స్థానిక అభివృద్ధిని పట్టించుకోకపోవటం. 3. నాయకత్వపరమైన తప్పిదాలు. 4. ప్రతిపక్షం బలంగా ఉండటం. ఇప్పుడు ఒక్కోదాన్ని వివరంగా చూద్దాం. మొదటిది ఎస్సీ సబ్ప్లాన్ను రద్దు చేయడం. ఇది చాలా పెద్ద వ్యూహాత్మక తప్పిదం. కొవ్వూరులో 26% పైగా ఉన్న దళిత ఓటర్లు తమ కోసం ప్రత్యేకంగా ఉన్న నిధులను పక్కదారి పట్టించడాన్ని ఒక రకంగా తమను మోసం చేసినట్టుగా భావించారు. తమ పార్టీ అని నమ్మిన వాళ్లే ఇలా చేస్తే ఆ దెబ్బ గట్టిగా తగులుతుంది. ఇక రెండవది కనీస అవసరాలు. తాగడానికి మంచినీళ్లు, ఉండటానికి ఒక ఇల్లు. ఇవి ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక బాధ్యతలు. వీటిని కూడా నెరవేర్చలేనప్పుడు ప్రజల దృష్టిలో ప్రభుత్వం విఫలమైనట్టే. కొవ్వూరులో మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులు ప్రజల సహనాన్ని పరీక్షించాయి. మూడవది అభ్యర్థి ఎంపికలో పొరపాటు. స్థానికంగా గెలిచినా ప్రజలకు తెలిసిన నాయకురాలిని పక్కనపెట్టి ఎక్కడో ఓడిపోయిన వ్యక్తిని తీసుకువచ్చి నిలబెట్టడం, అది స్థానిక కార్యకర్తలను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. నాయకత్వానికి, క్షేత్రస్థాయికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత ప్రమాదకరమో ఇది చూపిస్తుంది. చివరిగా ప్రతిపక్షం. ఒకవైపు అధికార పార్టీ జనానికి దూరమవుతుంటే, మరోవైపు టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చక్కగా కూడగట్టింది.
వాళ్ల కార్యకర్తలు నిరంతరం జనంలోనే ఉన్నారు, వాళ్ల సమస్యలు విన్నారు. ఈ వ్యత్యాసం ఫలితంలో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడుదాకా మనం పెద్ద పెద్ద కారణాల గురించి మాట్లాడాం. ఇప్పుడు కొవ్వూరులో ఒక సాధారణ ఓటర్ని రోజూ ఇబ్బంది పెట్టిన సమస్యలేంటి? వాళ్ల మనసులో ఏముంది? ప్రజలనడిగితే ప్రధానంగా 3 విషయాలు చెప్పారు. 1. తాగడానికి నీళ్లు లేవు, సత్యసాయి వాటర్ స్కీమ్ ఆగిపోయింది. 2. ఇల్లు కట్టిస్తామని చెప్పారు, కాని అతీ గతీ లేదు. 3. మా ఎస్సీల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ లేదు, సంక్షేమం నీరుగారిపోయింది. ఈ 3 సమస్యలే వారి తీర్పును శాసించాయి. ప్రచారంలో కూడా తేడా స్పష్టంగా కనిపించింది. అధికారపక్షం మేం ఇవి చేశాం అని చెప్తుంటే, ప్రతిపక్షం మేం అధికారంలోకి వస్తే మీ ఈ సమస్యకు ఇది పరిష్కారం అని సూటిగా చెప్పింది. మహిళలకు నెలకి 1500, రైతులకు 20,000, యువతకు ఉద్యోగాలు, ఇలాంటి నిర్దిష్టమైన హామీలు ప్రజలను ఎక్కువ ఆకర్షించాయి. సరే, విశ్లేషణ పూర్తయిందే. ఇప్పుడు పరిష్కారమేంటి? ఓటమి అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు, ఒక కామా. ఇక్కడ నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్ళాలి. ఈ డేటానే మనకు దారి చూపిస్తుంది. ముందుకు వెళ్లాలంటే 3 పనులు వెంటనే చెయ్యాలి. 1. ఎస్సీ సప్లాన్ను పునరుద్ధరించి దళిత సమాజంలో మళ్లీ నమ్మకం కలిగించాలి. 2. ఆగిపోయిన నీటి, గృహ నిర్మాణ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యాలి. 3. స్థానిక నాయకత్వాన్ని గుర్తించి, ప్రోత్సహించి కేడర్లో మళ్లీ జోష్ నింపాలి. డేటాను వాడుకునేటప్పుడు ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆ డేటా మనది కాదు, పౌరులది. వాళ్ళ భాగోగుల కోసమే, వాళ్ళ అనుమతితోనే దాన్ని వాడాలి. వాళ్ళ గౌరవాన్ని కాపాడటం మన బాధ్యత. డేటా అనేది సర్వీస్ చేయడానికే కాని వాళ్లను టార్గెట్ చేయడానికే కాదు. ముగింపుగా ఒక్క మాట. కొవ్వూరులో వచ్చిన ఫలితం కేవలం ఆ ఒక్క నియోజకవర్గానిది కాదు. దేశంలో ఉన్న ప్రతి నాయకుడికి ఇది ఒక గట్టి హెచ్చరిక. జనానికి నాయకుడికి మధ్య దూరం పెరిగితే ఏమవుతుందో ఇది కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఇక్కడ నాయకులు తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: మీరు ప్రజలు ఏం చెప్తున్నారో వింటున్నారా, లేక మీరు వినాలనుకున్నది మాత్రమే వింటున్నారా? మీరు ప్రజల కేంద్రీకృత నాయకులుగా ఎదగాలనుకుంటే మరియు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి లేదా 088042041602 కో కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన ప్రయోజనం.